సత్యనారాయణ పుణ్యవాచన కూడా పూర్తయింది. ఇక అట్లా ఇక్కడ వరకు పూర్తవుతుంది. రేపు ఉదయం విశేషించి మరి స్వామి కళ్యాణ మహోత్సవం ఎక్కడ జరుగుతుంది అంటే దానికి సూచన ఏంటి? ఎవరికి సూచన? ఎవరికైనా పెళ్లి జరుగుతుంది అనుకోండి, సూచన ఏంటి? ఏమవుతుంది? మీ ఈశాన్య భాగంలో నవధాన్యాల మొక్కలు కదా, అవి నాలుగు ఇంటి ముందు ఉండేటువంటి 4 గుంజలకి గద్దెలు వేస్తాం. వేస్తామా? పెళ్లి గద్దె అంటారు అనేది పెడతారు. అవి పెట్టడం ద్వారా ఏమో జరుగుతుంది అక్కడ? జై శ్రీమన్నారాయణ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మన కొవ్వూరు పట్టణంలో బసవరెడ్డిపేట 12వ వార్డులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని గత సంవత్సరం మనం పాల్గొన మాసంలో ధనిష్టా నక్షత్రం ఏకాదశి రోజున ప్రతిష్టాపన చేసుకున్నాం. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా చాలా వైభవోపేతంగా ఇరువురు జీయర్ స్వామి వారు, అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు కూడా వేంచేసి ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చాలా వైభవోపేతంగా చేయడం జరిగింది. దానిని పురస్కరించుకొని ఈ సంవత్సరం మరలా స్వామివారి యొక్క ప్రతిష్టా దివసమున, అంటే స్వామి ఆవిర్భవించినటువంటి రోజుగా ఆ రోజును పురస్కరించుకొని ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవం అంటే స్వామివారు ఏ రోజైతే ప్రతిష్ఠింపబడతారో ఆ రోజున కళ్యాణ మహోత్సవము కానీ, లేదా చక్ర స్నానం కానీ, లేదా అంకురారోపణ కానీ, ఈ 3 కార్యక్రమాల్లో ఏదైనా ఒకటి ఆ రోజున ప్రారంభించడం అనేది ఒక నియమం ఉంది. ఆ నియమాన్ని పురస్కరించుకొని మనం స్వామివారిని కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుతున్నాం. దానికి 2 రోజుల ముందు అంకురారోపణ కార్యక్రమాన్ని జరిపించి, అటు తెల్లవారి అంటే 24వ రోజున ధ్వజారోహణ కార్యక్రమం, సాయంకాలం దేవతాహ్వానం, 23 ఉదయం స్వామివారికి కొట్నోత్సవం, అంటే నలుగు పెట్టే ముందు చేస్తారు కదా పసుపు కొట్టడం అని, అలా పసుపు కొట్నాలు, సాయంకాలం ఎదురుకోలు మహోత్సవాన్ని, తెల్లవారి స్వామివారికి అంతరంగ స్నపనాన్ని జరిపించి 25 తారీఖున ఎదురుకోలుత్సవం, 26వ తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. 27 వాహన సేవలు, 28వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి, చక్రస్నానోత్సవం, సాయంకాలం స్వామివారికి శ్రీపుష్పయాగ, ద్వాదశారాధన, 12 ప్రదక్షిణలు, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవోపేతంగా మన గ్రామంలో నిర్వహించబడుతున్నాయి ఆలయంలో. ఈ యొక్క కార్యక్రమాలు శ్రీమాన్ లక్ష్మీ దేవగుప్తుల లక్ష్మీనారాయణ స్వామి అలాగే పద్మ దంపతులు ఇరువురు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా స్వామివారి కైంకర్యాన్ని వారి యొక్క భాగ్యంగా భావిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చాలా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. వారికి ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అదే విధముగా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా బ్రహ్మోత్సవ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. Ini udah ganti